నమస్తే అన్న, మీ పేరు? వేణుగౌడ్. వేణుగౌడ్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను నిరుద్యోగిని. నిరుద్యోగి. సార్, రాష్ట్రంలో గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు. మరలా ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు గారి ప్రభుత్వమా, జగన్ గారి ప్రభుత్వం? గతంలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేని రాష్ట్రంగా చూపిస్తున్నారు కదా జగన్ గారు. మీరే ఆలోచించండి, మన రాజధాని ఏదో చెప్పండి మీరే. నిరుద్యోగ సమస్య ఎక్కువైంది. మెగా డిఎస్ అన్నాడు, జాబులు వదులుతానన్నాడు. ఏ జాబులు వదిలాడు? వాలంటీర్ వ్యవస్థను వదిలాడు. 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ ఏ ప్రభుత్వపరంగా కాకుండా వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చాడు. నిరుద్యోగ సమస్య చాలా ఉండదు. ఆయన మెగా డిఎస్సి అన్నాడు, 16,000 పోస్టులు టీచర్ పోస్టులు వదులుతానన్నాడు. లాస్ట్లో దగా డిఎస్ వదిలి మళ్ళీ ఎగ్జామ్ రాసేటప్పుడు అవన్నీ జరిగేది. ఇలా జరుగుతున్నది. ఏం పథకాలు ఇస్తున్నాడు, మాకంటే ఎవరు బాగా చేయలేదు, 90% హామీలు అమలు చేసే ఉంటున్నారుగా, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పథకాలు ఇచ్చారంటున్నారు. ఏంటి పథకాలు ఇచ్చారు? నవరత్నాల్లో ఏ రత్నాలు ఎవరికి వర్తిస్తున్నాయి? పరిశ్రమల్లో ఉన్నాయా? పరిశ్రమలు వచ్చినాయా? నిరుద్యోగ సమస్య జరిగిందా? రైతులకి ఏమన్నా బాగుపడ్డారా? జగనన్న గవర్నమెంట్లో ఎవరు బాగుపడ్డారు? అమ్మఒడి అని ఒక పిల్లోనికి ఇస్తే ఒక పిల్లోనికి అంటే ఒకరి పనికి పంపించాలా, ఒకరిని చదివేయాలని. మీరే చెప్పండి. సో అభివృద్ధి సంక్షేమం 2 ఉండాలి కదా సార్ ప్రభుత్వాల్లో. ఈ ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి ఏమైనా చేశారా మీకు? ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ ఏదో వాళ్ళు చూపిస్తే బాగుంటుంది. మేనిఫెస్టోలో ఇడిసి మేము చేసిన అభివృద్ధి ఇది. ఉరవకొండ నియోజకవర్గం నాది. ఉరవకొండ ప్రజలకి ఏం చేసినారు? ఏమంటారు? ఇండ్లు ఇచ్చామంటారు. ఇంటి పట్టాలు ఇచ్చాము, జగనన్న ఇల్లు ఇచ్చామంటారు. జగనన్న ఇల్లు ఇచ్చారు, కానీ అమౌంట్ వాళ్ళు ఎంత ఇచ్చారు? 1,80,000 ఇచ్చారు. 1,80,000 కేంద్ర బడ్జెట్ ఇచ్చారు, కానీ రాష్ట్రం ఏమి ఇచ్చింది? ఇప్పుడు అప్పుల పాల్లో ఒక ఇసుక కావాలనే ఇది అయిపోయింది. 10,000 రూపాయలు ఇసుక పెడుతున్నారు. ఒక వడ్డే వయస్సుకి వాళ్ళ కూలీలకే 2 లక్షలు ఖర్చు అవుతుంటే ప్రతి జగన్ ఇల్లు కట్టించుకున్న వాళ్ళంతా అప్పుల పాల్లో 5-6 లక్షలు అప్పుల్లో ఉన్నారని చెప్తున్నారు. సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీ అనంతపురం జిల్లాకి కియా పరిశ్రమను తీసుకొచ్చారు. ఆల్రెడీ అక్కడ చాలామంది పనిచేస్తున్నారు. అలాగే జాకీ లాంటి పరిశ్రమలు కూడా పట్టుకొచ్చారు. ఈ ప్రభుత్వంలో అటువంటి పరిశ్రమలు ఏమైనా వచ్చి లేదా కొత్తగా పెట్టుబడులు వచ్చి కొత్తగా ఉద్యోగాల కల్పన ఏమైనా జరిగిందా? వచ్చేది కదా వాలంటీర్ వ్యవస్థ. కొత్త ఉద్యోగాలు కదా, వాళ్ళ కార్యకర్తలకి ప్రజలకి మమేకమై చేసుకున్నాడు కదా. ఆయన మనసాక్షిగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్యలు నిర్మూలిస్తాను, నేను వచ్చిన వెంటనే అన్ని హామీలు ఇస్తాను అని చెప్పాడు. కానీ ఏ ఒక్క పరిశ్రమ కానీ ఏది లేదు. నవరత్నాలన్న పేరుతో మోసం చేస్తూ డీజిల్ ధర పెరిగింది, నిత్యావసరాలు పెరిగిపోయినాయి. ప్రధానంగా ఉరవకొండలో నీటి సమస్య ప్రధానమైంది. వాళ్ళకే తెలుసు, జగనన్న వచ్చినప్పుడు ఉరవకొండ నీటి సమస్య తీరుతాను, రైతులకు ఆంధ్రనీవ కాలువ చేస్తున్నాడు. ఇంతవరకైనా కానీ ఒక్క 10 పైసలు వర్క్ కానీ చేయలేకపోతున్నారు. సార్, మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ ఎమ్మెల్యేగా పయ్యవుల కేశవ్ గారు ఉన్నారు, ఇప్పుడు ఇటుపక్క విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరిలో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడో లేదంటే అసెంబ్లీలో మీ ప్రాంత సమస్యలు మీరు ఇప్పుడు చెప్పారు, ప్రధానంగా నీటి సమస్య, తాగునీరు సాగునీరు లేదండి, రోడ్స్ అవి బాగాలేదన్నారు, కొత్తగా ఏమి ఇక్కడ ఉద్యోగాల కల్పన లేదన్నారు, ఇవన్నీ చేయగల సమర్థుడు ఎమ్మెల్యేగా ఎన్నికైతే బాగుంటుంది. ఇద్దరులో ఎవరు సమర్థుడు? ఇది ప్రజల నాడీ వ్యవస్థలో జరిగిపోతుంది. నేనేమంటాను, కేశవ అసెంబ్లీ టైగర్, అసెంబ్లీలో మాట్లాడగలడు. చంద్రబాబు నాయుడు అయితే ఏమింది, కేంద్రంతో ఏమింది. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేశవ ప్రతిపక్షంలో ఉన్నాడు, కానీ 16,000 ఇల్లు పట్టాలు తెచ్చి రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానంలో తెచ్చాడు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు అదే ఇంటి పట్టాలని ఇల్లు కట్టిస్తూ మేము తెచ్చామంటున్నారు. ఇప్పుడు కేశవ అయితే ఏదన్నా సాధించగలన్న నమ్మకం నాలో ఉన్నది. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రామాంజనేయులు. రామాంజనేయులు అన్న, ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తాము. వ్యవసాయం చేస్తారు సార్. ఎవరు సార్ మీరు? మాది ఉరుకోట మండలం రాచర్ల గ్రామం. రాచర్ల. అన్న, 5 ఏళ్ళుగా జగన్ గారి ప్రభుత్వం చూశారు మీరు, ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. మరి సార్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే అంతకుముందు మాకి పయ్యవుల కేశవ్ గారు ముందు సంవత్సరం ఓడిపోయినప్పుడు కూడా కొన్ని మంచి పథకాలు చేశారు. చెరువులు నీళ్ళు తవ్వేయడం కానీ, లేకపోతే ఇది హైవే, నేషనల్ హైవే ఉరుకొండ నుంచి అనంతపురం వరకు హైవే వేయడం కానీ, ఉరుకొండ గ్రామానికి మండలానికిలో హాస్పిటల్ కట్టడం కానీ, డిగ్రీ కాలేజీలు తేవడంలో కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ మంచి నైపుణ్యత ప్రదర్శించినాడని మా ఒపీనియన్. అన్న, మీరు వ్యవసాయం చేస్తారు, ఈ 5 ఏళ్లలో రైతులకు ఏమైనా మంచి జరిగింది ఈ ప్రభుత్వం? ఈ 5 ఏళ్ళు అయితే ఏం అభివృద్ధి అయితే మాకేం కనపడించడం లేదు. ముందు వర్షాకాలంలో పంటల పూర్తి స్థాయిలో మేపు కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. పచ్చి కరువు అంటారు దాన్ని. అటువంటి కరువులో కూడా మాకు పశువులకి పశుగ్రాసం కానీ అటువంటివి ఏమీ అందించడం లేదు. అన్న, ఇన్పుట్ సబ్సిడీలు, క్రాప్ లోన్లు కానీ, ఇలా ఇన్సూరెన్స్లు కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినాయి ఈ ప్రభుత్వంలో?
అంతకుముందు అయితే ఒకసారి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది, ఇన్సూరెన్స్ ఇచ్చాడు కానీ అది చెట్లు, చిన్న చెట్లు, మామిడి చెట్లు ఇట్లాంటి దాంట్లోకి ఇచ్చాడు కానీ మాకైతే మెట్టు ప్రాంతం మీద ఆధారపడిన వాళ్ళకి ఏమాత్రం సహాయం చేయడం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అందినాయా మీకు ఇలాంటివి? ఇలాంటివి అందినాయండి. ఇన్పుట్ సబ్సిడీ కానీ రుణమాఫీ కానీ 4 కంతులు రుణమాఫీ అందింది, ఇలాంటివి జరిగినాయి. అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి కదా ప్రభుత్వాలకి. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? అభివృద్ధి జరిగిందండి, జరిగింది మాత్రం జరిగింది. సంక్షేమ పథకాలు అంటే డబ్బు రూపంలో అయితే ప్రజలకు అందింది కానీ అది ఎవరు ఎంత మాత్రము అది ఉపయోగపడతా అనేది ఎవరికి వాళ్ళ మనస్తత్వానికి వదిలేయాల్సిన అవసరం. అంటే ఇప్పుడు జగన్ గారు ఏంటంటే సంక్షేమ పథకాల పేరు చెప్పి 10 రూపాయలు ఇస్తా 100 రూపాయలు లాగుతున్నాడని కొంతమంది అంటున్నారు. అందులో ఎంతవరకు వస్తుంది? ఇంకా 10 రూపాయలు అందరికీ కనపడేది కాబట్టి ఎవరు భావన వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే. దాన్ని మనమైతే ఏం చెప్పలేము దానికి. అంటే 10 ఇస్తున్నాడు ముందు జేబులో, వెనక జేబు నుంచి 100 లాగుతున్నాడు అంటున్నారు. మీరేమంటున్నారు? కనపడుతుంది కదా, ప్రతి ధరల నుంచి కానీ పెట్రోల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ మనకైతే ఏమాత్రము ఉపయోగం లేదు. మందులో కానీ ఫర్టిలైజర్స్లో కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ కమిషన్ అయితే ఉంది. ఈ మద్యపాన నిషేధం చేస్తున్నాడు కన్నా మందు గురించి ఏం చేశాడు ఆయన? దాని గురించి అయితే నాకేం అవగాహన లేదండి. అన్న ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీ అనంతపురం ప్రాంతంలో పెనుగొండలో కియా లాంటి పరిశ్రమలు పెట్టారు. ఇక్కడ జాకీ పరిశ్రమ వచ్చి వెళ్ళిపోయింది అంటున్నారు. అటువంటివి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేశారా? అలాంటివి ఏం కనిపించడం లేదండి మాకు తెలిసి ఇప్పటి వరకు. ఓకే, మరి మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? పయ్యావుల కేశవ్ గారా, విశ్వేశ్వర రెడ్డి? పయ్యావుల కేశవ్ గారు గెలిస్తే మాకు కొన్ని మంచి పనులు, అభివృద్ధి పనులు జరుగుతాయని మేము ఊహించగలుగుతున్నాము. గెలిస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. నమస్తే సార్, మీ పేరండి? నాగరాజు. నాగరాజు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము ఈ వర్షం మగ్గాలు నేస్తాం, చేనేత కార్మికులు. సార్ ఏ ఊరు సార్ మీది? మాది ఉరవకొండ. ఉరవకొండ ఏ గ్రామం అండి? ఇదే ఉరవకొండ గ్రామమే. సార్ రాష్ట్రంలో గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు. ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి చేనేత కార్మికులు బాగుంటుంది? తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీను? తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే మాకు చేనేతలకి బాగా అండగా ఉంటుంది. మాకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడే మాకు ఇవి సబ్సిడీలు అంటే అవిను చంద్రబాబు నాయుడు చేసిండేది. మనకి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఫస్ట్ మాకు పెట్టిండేది 600 రూపాయలు మాకు పాస్బుక్ మాదిరి, రైతు బుక్ మాత్రం ఇచ్చింది. నెలకు 600 రూపాయలు వేస్తాండే మాకు. నెలకు 600 రూపాయలు 1000 రూపాయలు చేసే చంద్రబాబు నాయుడు. అది నెల రాస్తాండే. నెల నుండి మళ్ళా గవర్నమెంట్ మారిపోయే లోపల మళ్ళీ 2000 రూపాయలు చేసా. మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు సంవత్సరానికి ఒకటి 25,000 వేస్తున్నాడు. ఇది ఏమంటే అది చంద్రబాబు నాయుడు చేసిన పనే. లేకపోతే చంద్రబాబు నాయుడు చేయకపోతే 24,000 అనేది కానీ ఎవరికి తెలియదు. మాకు ప్రతి నెల సబ్సిడీ కింద 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు వేస్తాడు. అంటే నెల వేస్తాడు. ఇది నా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడంటే సంవత్సరానికి ఒకటి వేస్తున్నాడు. మాకు చంద్రబాబు నెల ఇచ్చాడు, జగన్ మాత్రం సంవత్సరానికి ఇస్తాడు అన్నమాట. ఆవిడ ఇంతకుముందు నెల మాకు రైతులకి పాస్బుక్ ఎట్లున్నా అట్లా ఇచ్చింది చంద్రబాబు నాయుడు. మాకు మళ్ళీ ఏమైనా సబ్సిడీలు కావాలన్నా, ధర్మారం పోవాలన్నా మాకు 100కి ఇంత సబ్సిడీ అని తీసేస్తాను. రేషము వార్పు తీసుకుంటే మాకు ఇంతకుముందు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మాకు సెంటర్లో చైనా రేషము, చైనా వార్పులు వస్తాడ. మాకు ఇంకా ఇప్పటికి చూస్తే కేజీ రేషానికి 8,000-9,000 రూపాయలు పెరిగింది. ఒక కేజీ వార్పు వచ్చేసి 1500కి వచ్చే వార్పు ఇప్పుడు 8,000-9,000 రూపాయలు వార్పు రేటు. రేషం వచ్చేసి 800-900 ఉండే రేషము అట్లా అది 6,000 రూపాయలు అయింది రేషం రేటు. మాకు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే మా చేనేత కార్మికులు బాగుపడతారు. 5 ఏళ్ళు ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? జగన్ పరిపాలన ఏమీ లేదు. మందుకి 10 రూపాయల మందు 200 రూపాయల మందు అమ్ముతున్నాడు. జనాలు ప్రాణాలు పోతున్నాయి. పథకాలు ఇస్తున్నాడు, ఇంకేం కావాలి? పథకాలు ఏ పథకాలు ఏం చేస్తాడు? మన సొమ్ము మనకి ఇస్తున్నాడు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నాడు. 10 రూపాయలు ఇచ్చేది ఆయన, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నాడు ఆయన. అంతే కదా, మన సొమ్ము మనకే ఇస్తుండేది. ఇప్పుడు ఇటువంటి రేట్లు బియ్యం మీద 6,000 రూపాయలు బియ్యము. కందిపాలు ఏం రేటు ఉన్నాయి, ఉప్పు ఏం రేటు ఉంది, చింతపండు ఏం రేటు ఉంది, నెల పెరిగిపోయేదే ఉంది. ఈయనుంటే రాష్ట్రం అంతా నాశనం అయిపోతుంది. మనకు తెలుగుదేశం గవర్నమెంటే రావాలా. పెద్ద మరి ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? పయ్యావుల కేశవ్ గారు, విశ్వేశ్వర రెడ్డి గారు? పయ్యావుల కేశవ్ గారే గెలుస్తాడు. 15,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు ఇద్దరు పయ్యావుల కేశవ్. ఏమి ఇక్కడ ఏమైనా చేశాడు ఆయన? అభివృద్ధి ఏమైనా చేశాడు? అభివృద్ధి ఆయన చేసింది. ఈ రోడ్లు ఆయన వేయించినది, కాలేజ్ గ్రౌండ్ కట్టింది, హాస్పిటల్ కట్టించినది, కాలు కానీ చాలా మంచి పనులు చేశాడు కేశవ్. మంచి పనులు ఇక్కడికి అయితే ఆయన గెలుస్తాడు. ఆయన